అందరికీ నమస్కారము. ఈరోజు గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు అంటే మేము ఇంకా గడప దగ్గరికి పోకముందే మేము జగనన్నకి ఓటేస్తాం అంటున్నారు. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటున్నారు ప్రజలు ఈరోజు అంటే మన రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయి కదా, ఆ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా చేరాయి. మేము కూడా ఇంటింటికి అడుగుతున్నాం, పెన్షన్ వచ్చిందా, అమ్మఒడి వచ్చిందా, తర్వాత చేయూత వచ్చిందా అని మేము కూడా ఇంటింటికి అడుగుతూ తెలుసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా వచ్చాయని చెప్తున్నారు. కొంతమంది ఇండ్లు చాలా మందికి జగనన్న కాలనీలోన ఇండ్లు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇంకా కొంతమందికి వచ్చేవి ఉన్నాయి. ఇంకా మేము కూడా ధైర్యంగా అడుగుతున్నాం అనమాట. ధైర్యంగా తల ఎత్తుకొని ఓటు అడుగుతున్నాం మేము. ఈరోజు ప్రతి ఒక్కటి అంటే నీళ్ళు అయితేనేమి, రోడ్లు అయితేనేమి కొంతవరకు ఇంకా జరగలేదు. అక్కడ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన జగనన్న మన నవరత్న పథకాలని ఏమైతే చేశారు కదా, ఆ నవరత్న పథకాలు 5 ఏళ్ళు ఖచ్చితంగా అంటే 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్నకి మరొక్కసారి మేము జగనన్ననే చేసుకుంటామంటున్నారు. ఎందుకంటే మన ఆలూరు నియోజకవర్గంలో మనది ఎంత వర్ష ఆధారిత ప్రాంతాలు మనవి. కాబట్టి వర్షం వస్తేనే పంటలు లేకుంటే లేదు. కొంచెం ఈ 2-3 మండలాలు ఖచ్చితంగా నీళ్ళు లేవని చెప్తున్నారు జనాలు. అందుకే ప్రజలు మేము కూడా అంటే మన విరూపాక్ష అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తున్నాము. తర్వాత మనకి అందరినివా కానీ ఈ వేదవతి ప్రాజెక్ట్ కూడా మనకి ఖచ్చితంగా మన ఆలూరు నియోజకవర్గానికి వస్తే మన రైతులు కూడా ఆర్థికంగా ముందుకు వస్తారు. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మన విరూపాక్ష అన్నని అత్యంత మెజార్టీతో అంటే గెలిపించుకుంటే ఖచ్చితంగా రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి మన ఆలూరు నియోజకవర్గానికి చేయాలని, అదేవిధంగా మన స్త్రీలకి మనకి టమోటా ఎక్కువ పండుతుంది. ఇక్కడ టమోటా ఫ్యాక్టరీ కూడా చేయాలని మేము జగనన్నతో మొరపెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా జగనన్నతో ఇవన్నీ సమస్యలు కూడా మా ఆలూరు నియోజకవర్గానికి సమస్యలు ఇవన్నీ కూడా జగనన్న గారితో మేము మాట్లాడుకొని ఈసారి మా ఆలూరు నియోజకవర్గానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతానని మన విరూపాక్ష అన్న కూడా చెప్తున్నారు. విరూపాక్ష అన్నని ఖచ్చితంగా ఈసారి మా ఆలూరు నియోజకవర్గం ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అత్యంత 50-60 వేల మెజార్టీ ఖచ్చితంగా చూపిస్తామని మా కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అంటే ఉర్రూతలూగుతూ స్వయం ప్రేరితంగా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. దీనికి సాక్ష్యం ఏమంటే మొన్న వేసిన నామినేషనే మాకు సాక్షి. నామినేషన్కి సుమారు 50-60 వేల మంది మహిళలైతేనేమి, యువతులైతేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరూ స్వయం ప్రేరితంగా వచ్చి ఆ నామినేషన్ లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మనకి విరూపాక్షన్న గెలవడం తథ్యం, ఇక్కడ టీడీపీ ఓడిపోవడం తథ్యం అని కూడా మేమంతా చెప్తున్నాం. జగనన్న నాయకత్వం, మరొక్కసారి జగనన్నని